భూమిపై పడిన పరమశివుని అమృతలింగం 5 భాగాల్లో మరో విశిష్టమైన దానిని అయోధ్యకు రాముడు వెడుతూ గ్రహించి సుప్రతిష్ఠితం చేసిన క్షేత్రం క్షీరారామం. అందుకే ఇక్కడ శివుడు రామలింగేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉంది. ద్రాక్షారామంలో తత్పురుష ముఖస్వరూపునిగా, కుమారారామంలో వామదేవ ముఖస్వరూపునిగా ఉన్న శివుడు క్షీరారామంలో ఈశాన్య ముఖస్వరూపునిగా నిలవై ఉన్నాడు. నరసాపురం దగ్గర ఉన్న పాలకొల్లుకు పూర్వం దుగ్ధోపవనం, క్షీరపురి, ఉపమన్యుపురం, పాలకొలను అనే పేర్లుండేవి. క్షీర రామలింగేశ్వరుడు కొప్పులింగేశ్వరునిగా కూడా చెప్పబడుతూ ఉంటాడు. విష్ణువే స్వయంగా నెలకొల్పిన లింగం ఇది అని చెబుతుంటారు. కౌశికముని కుమారుడైన ఉపమన్యుడు శివుణ్ణి నిత్య అభిషేకానికై కావలసిన క్షీరాన్ని ప్రసాదించమని కోరాడట. నవ్యోమ భూమిర్న తేజో నవాయు చిదానంద రూప. శివుడు స్వయంగా క్షీర పుష్కరిణిని వెలయింపజేసి క్షీర సముద్రం నుండి పుష్కరిణికి పాలు స్రవించేలా చేశాడట. అందుకే క్షీరారామంగా ఈ ప్రదేశం ఖ్యాతి పొందింది. ఎత్తైన రాజగోపురంతో ఆలయం వైభవంగా ద్యోతకమవుతూ ఉంటుంది. పాలరాతి శివలింగం క్షీరారామేశ్వర స్వామిగా, రామలింగేశ్వర స్వామిగా కొలవబడుతోంది. ఇక్కడ క్షీరారామలింగేశ్వర స్వామిని కొలిచిన వారి మనస్సులు కూడా పాలవలే శుద్ధమవుతాయని, సకల పాపాలు హరింపబడతాయని విశ్వాసం. భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశిక మే శరణం భవశంకర దేశిక మే శరణం.